నమస్కారం. రైట్ 9 న్యూస్ కి స్వాగతం. నేను సిరాజుద్దీన్. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో రైతన్న మీకోసం కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులను శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. రైతు ఇళ్లకు వెళ్లి వారితో మమేకమై వ్యవసాయం, సాగు పద్ధతులు, గిట్టుబాటు ధర గురించి వాకబు చేశారు. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ కరపత్రాలు అందజేశారు. నీటి భద్రత, పంటల ప్రణాళిక, ఆధునిక సాంకేతికత, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఏటా రైతు కుటుంబానికి 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకం కింద నిధులు అందిస్తున్నట్లు వెల్లడించారు. మైలవరం నియోజకవర్గంలో దాదాపు 30,000 మంది రైతులకు 2025-2026 ఏడాదికి 56.62 కోట్లు చెల్లించినట్లు తెలియజేశారు. వ్యవసాయం లాభసాటిగా మారితేనే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికంగా సుభిక్షంగా ఉంటుందని తెలియజేశారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసి రైతును రాజుగా నిలబెట్టాలని సంకల్పంతో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించినట్లు తెలియజేశారు. యువత వ్యవసాయంపై మక్కువ చూపాలంటే వ్యవసాయం లాభదాయక వృత్తిగా మారాలన్నారు. డ్రోన్ టెక్నాలజీ, వ్యవసాయ యాంత్రీకరణ, సేంద్రియ వ్యవసాయంతో పాటు ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం ప్రభుత్వం రూపొందించిన 10 సూత్రాల్లో ఫార్మర్ అగ్రిటెక్ కీలకమైనదన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక శాఖల అధికారులు, కూటమి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అడి రెండప్పా నేరుగా రండి, రాజశేఖర్ రండి, అందరూ రండి.